శాసనసభలో చాలా దుర్దినం అండి. సభా సాంప్రదాయాలను పూర్తిగా ఉల్లంఘించి ఒక దుస్సంప్రదాయాన్ని ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపడంలో ఔచిత్యమైందో నాకైతే అర్థమవుతలేదు. విపరీతమైన ధోరణి ఇది. ఇది కేవలం రాష్ట్రం దివాలా తీసింది ఆర్థికంగా అనే విషయాన్ని కప్పిపుచ్చడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి ఒక దారి వెతికింది ప్రభుత్వం అనేది మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితం కానే కాదు. సరే, 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అప్పుగా ఇచ్చింది, కేవలం అప్పుగా. ఇట్ వాజ్ నాట్ ఎ గ్రాంట్, మైండ్ యూ, ఇట్ వాజ్ నాట్ ఎ గ్రాంట్. ఇట్ వాజ్ ఎ లోన్ గివెన్ టు ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు అదే హైదరాబాదుకు మణిహారంగా గతంలో జైకా నిధులతోటి ఓఆర్ఆర్ నిర్మించుకున్నాం. ఇప్పుడు కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ కోసం 26,000 కోట్ల రూపాయలు మొత్తంగా అంచనా పూర్తయితే, ఆ ప్రాజెక్టు పూర్తి అయితే 30,000 కోట్ల రూపాయల రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే అది పూర్తిగా గ్రాంట్, దట్ ఈస్ నాట్ ఏ లోన్. 30,000 కోట్లు గ్రాంట్ ఇచ్చిన కేంద్రాన్ని తూలనాడుతున్నారు. అదే 15,000 కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇస్తే వాళ్ళను మెచ్చుకునే ప్రయత్నం. అంటే కేవలం బట్టగాల్చి మూతి మీద వేద్దామనే దుర్నీతి తప్పించి ఇంకో ఆలోచన లేనే లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రుల కడుపుల్లో ఉన్న అక్కసంతా వెళ్ళగక్కిరు. సాక్షాత్తు సభ సాక్షిగా అడ్డగోలుగా మంత్రులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. కేంద్రీయ విద్యాలయాలు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పెట్టలేదంటారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటే కేంద్రీయ విద్యాలయం ఉండే 10 సంవత్సరాల క్రితం. ఇవాళ 4 కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసినాం. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు, ఎయిమ్స్ కానివ్వండి, ఒక్క కాజీపేట్ టు బల్లార్షా ట్రిపుల్ లేన్ కోసం 2,200 కోట్లు ఖర్చు పెట్టిందండి కేంద్ర ప్రభుత్వం. 2,200 కోట్లు. ఇవాళ నడికుడి బీబీనగర్ సెక్షన్లో డబ్లింగ్ పనులు నడుస్తాయి. చెర్లపల్లి స్టేషన్ అంతర్జాతీయ స్థాయి సంతరించుకున్నది. ఇవాళ కొత్తగా డబ్లింగ్ తోటి, కొత్తగా స్టేషన్ల నిర్మాణంతో చాలా వరకు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ఎంత దారుణం అంటే, నేను సూటిగా ఒక్కటే విషయం ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఈ మీడియా పాయింట్ ద్వారా అడగదలుచుకున్నా. ఒకటే, ఒక్కరోజు కేంద్రం గిట మీకు ఆర్థిక సహాయాన్ని ఆపితే ఈ ప్రభుత్వాన్ని నడిపే సత్తా, దమ్ము, ధైర్యం మీకున్నదా? పూర్తిగా కేంద్ర నిధులతోటే రాష్ట్రం నడుస్తుంది. రోజు దినదిన గండంగా నడిచేదంతా కేంద్ర ప్రభుత్వ నిధులే. సొమ్మేమో కేంద్ర ప్రభుత్వానికి, సోకుదేమో రాష్ట్ర ప్రభుత్వానికి. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించింది 3 నెలల క్రితం. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి హామీ నిధులు 800 కోట్లు ఇస్తే దాన్ని దారిని మళ్లించేది. అమృత్ స్కీమ్ కింద 3,500 కోట్ల కేంద్రం ఇస్తే దారి మళ్లించింది. సాక్షాత్తు మంత్రి గారే శాసనసభ ఫ్లోర్ మీద ఒప్పుకుంటారు. కాబట్టి మొత్తంగా నిధులన్నీ మళ్లించి వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇవాళ కేంద్రం మీద బట్టగాల్చి మూతి మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్నీతి, దుస్సంప్రదాయం. ఇటువంటి దుర్దినం, ఇటువంటి బ్లాక్ డేను శాసనసభ ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో చూడవద్దు కూడా. ప్రజాస్వామ్యవాదులంతా ఈ విధానాన్ని ఖండించాలి. ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఇటువంటి విపరీత ధోరణులకు తావే లేదు. కేంద్రం చాలా తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేదని ఒక మంత్రి గారు అంటారు. చాలా రాష్ట్రాల పేరు ఉచ్చరించలే. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం 10 లక్షల కోట్లు కేటాయించిందండి. 3 కోట్ల ఇండ్లు కట్టడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కట్టి తీరుతాం, గర్వంగా చెప్తున్నాం మేము. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ కింద ఇండ్లు కట్టి తీరుతాం. ఎవరు అడ్డం వస్తారో చూస్తాం. గతంలో కేసీఆర్ ఇట్లనే అవాకులు చెవాకులు పేలి ఎటు కాకుండా పోయాడు. కాబట్టి ఫామ్ హౌస్ పరిమితమైంది. వాళ్ళు అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఆయనకి, ముఖం చెల్లలేని పరిస్థితి ఆయనకి. మరి ఇటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ దేశాన్ని ఒక యూనిట్గా చూస్తుంది. ఇక్కడ రాష్ట్రాన్ని ఎప్పుడుగా యూనిట్గా చూడదు. వీళ్ళకి తెలియదు, తెలిసినా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాల్టి తీర్మానమే దండగ తీర్మానం. ఇది ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు కానీ, చట్టసభ సభ్యులు కానీ ఎవరు కూడా ఆమోదించదు.
కేవలం ఇది ఎవరి ఐడియా వచ్చిందో కానీ ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఐడియా ఇచ్చిర్రు. ఈ రాంగ్ ఐడియాను ఆయన ఎందుకు ఫాలో అయినరు? మధ్య మధ్యలో ముఖ్యమంత్రి గారు రన్నింగ్ కామెంటరీ ఏంది, మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏందండి? ఇట్ వాజ్ సపోజ్ టు బి గవర్నమెంట్ రెజల్యూషన్. గవర్నమెంట్ రెజల్యూషన్ దేని మీద అనేది మాకు కనీస సమాచారం కూడా ఇవ్వలే. శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద మాట్లాడే వరకు మాకు గవర్నమెంట్ రెజల్యూషన్ ఏంది అనేది మాకు తెలియదు. అంటే మేము నిన్న చెప్తే మేము ప్రిపేర్ అయ్యి వస్తాం అనుకున్నారా, లేకపోతే విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అనేది నాకు అర్థమైతలేదు. పూర్తిగా సభను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఈ విధానాన్ని మనం అందరం ఖండించాలి. తప్పకుండా ఈ విషయం మీద పోరాటం చేస్తాం. ప్రజల వద్దకు అన్ని విషయాలను చేర్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచినాం మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున. తప్పకుండా వారి ఆధ్వర్యంలో గ్రామాన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకువెళ్తాం. వీరు చేసే దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొడతామని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, బోలో భారత్ మాతాకి.